కుందేళ్ళలో 7 రకాల జాతులు ఉన్నాయని చెప్పాను కదా. అందులో ఈ మిక్స్డ్ జైంట్ అనే రకం ఉంటుంది. దీని మిక్స్డ్ జైంట్ అంటారు. బ్లాక్ జైంట్ మరియు న్యూజిలాండ్ వైట్కు బ్రీడింగ్ చేయిస్తే ఇలా మిక్స్డ్ జైంట్ వస్తుంది. ఇది మనకు హెవీ బ్రీడ్ అంటే బన్నీస్ ఎక్కువ పిల్లలు పెట్టే సామర్థ్యం ఉంటుంది. ఇది మాంసం కోసం కూడా మనకు తక్కువ కాల పరిమితిలో అంటే 3 నెలల సమయంలో మనకు 2 కేజీల బాడీ వెయిట్ వస్తుంది. మిగతా జాతులు చూసుకుంటే 4 నెలల సమయం తీసుకుంటాయి. ఇది ఎక్కువ హ్యూమినిటీ పవర్ కూడా కలిగి ఉంటుంది. ఇది మిల్క్ ప్రొడక్షన్ తనకు పుట్టే పిల్లలకు ఎక్కువ పాలన అందించి వాటిని చాలా ఆరోగ్యకరంగా పెంచుతుంది. దీని పేరు వచ్చేసి న్యూజిలాండ్ వైట్. ఇది పింక్ ఐస్లో ఉంటుంది. ఇది కూడా ఎక్కువ పునరుత్పత్తి సామర్థ్యం కలిగి ఉండి ఒక 4 నుండి 12 పిల్లలను మనకు అందించి మనకు ఫామ్ డెవలప్మెంట్ కోసం చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా హై హ్యూమినిటీ పవర్ ఉండి పిల్లలకు ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కలిగి ఉండి పిల్లల్ని ఆరోగ్యకరంగా పెంచుతుంది. అదేవిధంగా మీట్ కోసం మనం ఇది కూడా ఒక 3 నెలల 15 రోజుల టైంలో మనకు 2 కేజీల బాడీ వెయిట్ వచ్చి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని పేరు వచ్చేసి బ్లాక్ జైంట్ అంటారు. ఇది కూడా ఎక్కువ హ్యూమినిటీ పవర్ కలిగి ఉండి ఎక్కువ పిల్లలను మనకు అందిస్తుంది. ఇది మాంసం ఉత్పత్తిలో ఒక 3 నెలల టైంలో మనకు 2 నుంచి 2 కేజీలన్నర బాడీ వెయిట్ వస్తుంది. ఇది ఎక్కువ మిల్క్ ప్రొడక్షన్ కలిగి ఉండి దీనికి పుట్టిన అన్ని పిల్లలకు మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా హెల్త్ఫుల్గా పెంచుతుంది. ఇది అన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుంది. దీని పేరు వచ్చేసి గ్రే జైంట్. ఇది మన అడవి జాతిని పోలి ఉంటుంది. ఇది కూడా 4 నుంచి 12 పిల్లలు పెట్టే సామర్థ్యం గల హెవీ బ్రీడ్. దీనికి జన్మించిన అన్ని పిల్లలకు మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా హెల్తీగా పెంచుతుంది. ఇది దానా ఉదయం వచ్చేసి 100 గ్రాముల దానా తీసుకుంటుంది. అదేవిధంగా సాయంత్రం ఒక 180 నుంచి 220 గ్రాముల పచ్చిమేత తీసుకొని చాలా హెల్త్ఫుల్గా ఉంటుంది. అదేవిధంగా మెడిసిన్ వీటికి ఎక్కువగా కోళ్ళకు సంబంధించిన వాటితో కంపేర్ చేసుకుంటే తక్కువ డిసీజ్ పవర్ ఉంటుంది వీటికి. అందుకోసం తక్కువ మెడిసిన్ వాడతాము. ఓన్లీ నీటిలో కాల్షియం కానీ టెట్రాసైక్లిన్ కానీ డిసీజ్ రాకుండా ఎలర్జీ వంటి జబ్బులు రాకుండా చూసుకొని వీటిని మనం పెంచినట్లయితే మనకు చాలా లాభదాయకంగా ఉంటుంది. దీని పేరు వచ్చేసి అంగోరా వైట్. ఇది పెట్ పర్పస్ చాలా ఉపయోగపడుతుంది. ఇది కూడా 4 నుంచి 12 పిల్లలు పెట్టే సామర్థ్యం కల రాబిట్. దీని పర్ వచ్చేసి మన పెట్ పర్పస్కు చాలా ఇంట్రెస్ట్గా తీసుకునే వాళ్ళు, ఇంట్లో పెంచుకునే వాళ్ళు ఎక్కువగా ఈ బ్రీడ్ని యూజ్ చేస్తారు. ఇది కూడా ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ కలిగి ఉండి మనకు హెల్ప్ఫుల్గా ఫామ్కు డెవలప్మెంట్ కోసం హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇది కాలిఫోర్నియా వైట్ రకానికి చెందిన రాబిట్ అండి. ఇది ఐస్ వచ్చేసి పింక్ కలర్లో, ఇయర్స్ వచ్చేసి ఇలా డార్క్ కలర్లో ఉండి పెట్ పర్పస్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే రాబిట్ అండి. ఇది దీనికి కూడా ఎక్కువ హ్యూమినిటీ పవర్ కలిగి ఉండి ఎక్కువ పిల్లల్ని అందిస్తుంది. పుట్టిన ప్రతి పిల్లకు మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా హెల్తీగా పెంచుతుంది. ఈ రాబిట్ పేరు వచ్చేసి గోల్డెన్ కలర్కి సంబంధించింది. ఇది పెట్ పర్పస్ చాలా ఎక్కువగా సేల్ అయ్యే రాబిట్. దీని హ్యూమినిటీ పవర్ వచ్చేసి ఎక్కువగా ఉంటే ఇది అందించే పిల్లలు కూడా 2 నుంచి 14 పిల్లల వరకు ప్రొడక్షన్ కలిగి ఉండి పుట్టిన ప్రతి పిల్లకు ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ అందించి హెల్తీగా పెంచే ఇది ఒక రకం రాబిట్. దీని పేరు వచ్చేసి సోవియట్ చిన్చిల్లా. ఇది రష్యన్ బ్రీడ్కి సంబంధించింది. ఇది కూడా 2 నుంచి 13 పిల్లలు జన్మనిస్తుంది. ఇది పుట్టిన ప్రతి పిల్లకు ఎక్కువగా మిల్క్ ప్రొడక్షన్ అందించి చాలా ఆరోగ్యంగా పెంచుతుంది. మీట్ కోసం ఈ బ్లాక్ జైంట్ కానీ సోవియట్ చిన్చిల్లా, గ్రే జైంట్ ఎక్కువగా ఈ మీట్ కోసం మాత్రమే ఇవి సేల్ అయ్యే ర్యాబిట్స్.
అదేవిధంగా పెట్ పర్పస్ కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ బ్రీడర్స్ కోసం కూడా ఈ బ్రీడర్లని ఈ 3 రకాల బ్రీడర్లని ఎక్కువగా ఫామ్లలో యూజ్ చేస్తారు. ఇవి తొందరగా మీట్ సామర్థ్యం అంటే 3 నెలల సమయంలో 2 కేజీల బాడీ వెయిట్ వచ్చేసి ఇవి మనకు హెల్ప్ఫుల్గా ఫామ్కు యూస్ఫుల్గా ఉంటాయి.